JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. Thank you. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా. నేను నా పెళ్ళైన కాడి నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. నేను ఎవరితోటి మాట్లాడలేదు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేను ఏ ముక్కలతోటి కూడా నేను ఫోన్ మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, నేను మాట్లాడలేదు రసేష, నేను మాట్లాడలేదు. నిజంగా చెప్తున్నారా? నా కొడుకును మంచిగా చూసుకో రసేష, నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా? నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నేను నిజంగా చెప్తున్నా, అమ్మతోడు, దేవుని తోడు, నా కొడుకు తోడు, నేను ఎవరితోటి మాట్లాడలేదు. చూసిపోతా, నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు. రంది పడకు, అట్లా నన్ను నమ్ముతావు. నా ఫోన్ నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో, నా ఫోను చెక్ చేసుకో. నేను చచ్చిపోయినాక నా ఫోన్ చెక్ చేసుకో, సరేనా? నా ఫోన్ చెక్ చేసుకొని చూడు. నేను వేసుంటిదాన్నో నీకు అప్పుడన్నా అర్థమవుతుందిరా. నేను వేసుంటిదాన్నో నీకు అప్పుడన్నా అర్థమవుతుంది తేజు, సరేనా? టెన్షన్ పడకు, ఏం కాదు. ఇగో గోళీలు, నేను తప్పు చేయాలనుకుంటే ఆ రోజే తప్పు చేద్దును. నువ్వు చేసిన తప్పులకు, కానీ నేను తప్పు చేయలేదు. ఇప్పుడు ఎట్లా తప్పు చేస్తా అనుకుంటాను? గోళీలు నీళ్ళు తెచ్చుకుంటా చూడు. గోళీలు తెచ్చుకున్నా. థ్యాంక్ యూ. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు. భార్యాభర్తల మధ్య అనుమానభూతం ఒక భార్యని బలిగొంది. భర్త అనుమానంతో వేధించడంతో ఆ భార్య సెల్ఫీ వీడియో తీసుకొని తాజాగా సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఆ వీడియోలో ఆమె చెప్పినటువంటి మాటలు, ఆమె సంభాషణ తీవ్ర కలతకు గురిచేస్తుంది. ఆఖరి వీడియో చూసి ఆ బంధువులు తల్లడిల్లిపోతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తేజ్, నేనెవరితో మాట్లాడలేదు, ఆ దేవుడు కొడుకు మా అమ్మ మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానంటూ ఆ మహిళ ఎంత ఆవేదన పడుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆ సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. ఇంకా విషయం ఏంటంటే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు. భర్త దూరంగా ఉంటున్నాడు కొద్ది కాలంగా, అంటే జాబ్ పర్పస్లో వేరే దేశానికి వెళ్ళి జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్య పైన అనుమానం పెంచుకున్న అతను తాజాగా కొద్ది రోజులుగా ఫోన్లో హింసిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగా తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఆ భార్య మహిళ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన. ఒకసారి ఆ వీడియో చూసినాక మాట్లాడదాం. నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు. రంది పడకు, అట్లా నన్ను నమ్ముతావు. నా ఫోన్ నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో,
నా ఫోను చెక్ చేసుకో, నేను చచ్చిపోయినాక నా ఫోన్ చెక్ చేసుకో, సరేనా? నా ఫోన్ చెక్ చేసుకొని చూడు. నేను వేసుంటిదాన్ను నీకు అప్పుడన్నా అర్థమవుతుందిరా. నేను వేసుంటిదాన్ను నీకు అప్పుడన్నా అర్థమవుతుంది తేజు, సరేనా? టెన్షన్ పడకు, ఏం కాదు. ఇగో గోళీలు. నేను తప్పు చేయాలనుకుంటే ఆ రోజే తప్పు చేయద్దు. నువ్వు చేసిన తప్పులకు, కానీ నేను తప్పు చేయలేదు. ఇప్పుడు ఎట్లా తప్పు చేస్తా అనుకుంటాను? గోళీలు నీళ్ళు తెచ్చుకుంటా చూడు. సో అది ఆ వీడియోలో ఒకవైపు తను అనుభవిస్తున్నటువంటి బాధ, కొంతకాలంగా తను కట్టుకున్నటువంటి భర్తే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒకరినొకరిని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు, అందరికీ దూరంగా కాపురం చేస్తున్నారు. అయినా అందరిని వదులుకొని తనే సర్వస్వమని వచ్చినటువంటి ఆ భార్య, ఆ భర్తే తనని అర్థం చేసుకోలేకపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. అంతేకాకుండా ఇతరులతో మాట్లాడుతున్నవని, ఇతరులతో సంబంధాలు పెట్టుకున్నావనేటువంటి విధంగా అతను ఎక్కడో ఉండి ఫోన్లో తనని నిత్యం వేధింపులకు గురి చేయడంతో పాపం ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. ఇంకా ఫిజికల్ అటాక్ కానీ కొట్టడం లాంటి ఏమీ చేయలేదు. బట్ తను అంతగా ప్రేమించింది కాబట్టి ఆ భర్త అలాంటి మాటలు అనడం, ఆ రకంగా వేధింపులకు గురి చేయడం ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆ వీడియోలో కూడా చూడొచ్చు, ఒకవైపు ప్రేమ, ఆవేదన, బాధ అన్నీ కూడా కనిపిస్తున్న ఆ వీడియోలో. తాను చనిపోతున్నానని చెప్తుంది, బాధపడుతుంది, తప్పు చేయలేదని చెప్తుంది. భర్తను కూడా టెన్షన్ పడకు, నేను ఇప్పుడు చనిపోతున్నాను కానీ అంటూ జాగ్రత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా మహిళ ఈ వీడియోలో చూపించినటువంటి ఆప్యాయత, ప్రేమ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులనైతే కన్నీటి పర్యంతం వ్యక్తపరిచేలాగా చేస్తుంది. ఈ వేధింపులు పిచ్చి పడుతుంది నీ వేధింపులతోటి అంటూ కూడా ఆమె అందులో వివరించడం జరిగింది. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు, నా ఫోన్ చూడు, నిజం తెలుస్తుంది, ఆ మొత్తం కూడా ఆ ఫోన్ సెర్చ్ చేసుకో, ఎవరితోనో మాట్లాడినట్టు కనిపిస్తే, లేకుంటే ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమన్నట్టు నీకు తెలిసిపోతుంది కదా, ఫోను పూర్తిగా చెక్ చేసుకోవచ్చాకంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు ఆమెలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని కూడా తెలియజేస్తున్నాయి. అలాంటి మహిళను ఈరోజు బలి తీసుకున్నటువంటి పాపం ఆ భర్తకు దక్కింది. సెల్ఫీ వీడియో తీసుకున్న వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా బయటికి రావడం జరిగింది. శంకరాపట్నం మండలం తాడికల్లో చోటు చేసుకుంది ఘటన. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే తాడికల్లుకు చెందినటువంటి 27 ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందినటువంటి అమ్మిగల్ల ధర్మతేజను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తర్వాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసం ఉన్నారు. అప్పుడే బాబు కూడా పుట్టారు. కొంతకాలం తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ధర్మతేజ్ ఉపాధి కోసం దుబాయ్కి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రావ్య తాడికల్లోనే ఉంటుంది. కొంతకాలంగా తన భర్త ధర్మతేజ్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి నువ్వు వేరే వారితో మాట్లాడుతున్నావంటూ శ్రావ్యను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైనటువంటి శ్రావ్య తాజాగా మంగళవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని హుజరాబాద్ ఏసీపీ మాధవి, గ్రామీణ సిఐ వెంకట ఎస్ఐ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సురేఖ శవ పంచనామా నిర్వహించారు. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి అన్ని కోణాలలో కూడా దర్యాప్తును కొనసాగిస్తూ ఒక భర్త దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. తనని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం తన అందుబాటులో లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఆ మహిళ చనిపోయినటువంటి తీరు, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వెల్లడించినటువంటి అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.